హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. హబక్కు 2:20. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ఎస్. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినాక మౌనముగా. మౌనం అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ శబ్దాలు గిబ్దాలు లేవు, అరుపులు కేకలు లేవు, నువ్వెంత నేనంత లేదు, తక్కువ ఎక్కువ లేదు. మౌనం అంటే అర్థం ఏమిటంటే అన్ని వదిలేసి నెమ్మదిగా ప్రశాంతముగా ఆయన సన్నిధిలోనే నేను నిలబడాలి, ఆ సన్నిధి నేను అనుభవించాలి, ఆ ప్రసన్నత నేను స్వీకరించాలి అని నిన్ను నువ్వు ఎప్పుడైతే మౌనముగా సరెండర్ చేసుకుంటావో, దేవునికి సమర్పించుకుంటావో, సరెండర్, ఈ మాట ఖచ్చితమైన మాట, సరెండర్. కాబట్టి దేవునికి ఎవరైతే సరెండర్ అవుతారో వారు ఆ సన్నిధి అనుభవిస్తారు, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని బిడ్డ ఆత్మీయంగా నిలబడాలన్నా, బలపడాలన్నా, ఎదగాలన్నా తప్పనిసరి మా భౌతికంగా తల్లి కౌగిలి ఎలాంటిదో సంఘములో లేదా దేవుని సన్నిధి అలాంటి, దేవుని సన్నిధి, దేవుని మందిరములో దేవుని సన్నిధి. కాబట్టి ఎవరైతే ఆత్మీయంగా ఎదగాలనుకుంటారో, ఎవరైతే ఆత్మీయంగా బలపడాలనుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని వాళ్ళు పొందుకుంటూ రావాలి. వాళ్ళు అటెండెన్స్ మాత్రమే కాదు, వచ్చావు పోతే వచ్చేస్తున్నా అనట్లే, వచ్చినాక కూడా నీవు అది నీకు అర్థమైపోతుంది. ఆ ఫీల్ అంటే నీ అంతరంగంలో అర్థమైపోతుంది. నేను ఆ సన్నిధి అనుభవించాను అన్న, ఈరోజు మందిరంలో నేను సన్నిధి అనుభవించాను, నువ్వు చెప్పగలగలవు. ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఇప్పుడు చూడండి, పవర్ లేకపోతే, కరెంట్ లేకపోతే బల్బు ఎలుగు తల మీద కొట్టి అలా కాదు నేను స్విచ్ అంటాడు. ఎందుకని? పవర్ వస్తే ఎలుగుతుంది, పవర్ ఉండాలి కదా. కాబట్టి ఏ మందిరంలో దేవుని సన్నిధి ఉంటుందో ఆ మందిరంలో నువ్వు ఉండాలి, ఆ మందిరంలో ఆ సన్నిధులు ఎదగాలి. నువ్వు బలపడిన తర్వాత కార్యాలు లైన్ కడతాయి. కార్యాలు పరిగెత్తన అవసరంలే, మళ్ళీ చెప్తున్నాను. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు దీవించేశాడు అంటే కార్యాలు పరిగెత్తుతాయి నీ వెంట. ఎక్కడ? సన్నిధి ఉంటే. చూడండి, సన్నిధి అంటే ఇది ఎంత ఎవరు చెప్పలేరు. అయితే సన్నిధి యొక్క తీవ్రత చూడండి. పవర్ అన్నాం, ఏది పవరు? జీరో బలుబే. ఏం కనపడుతుంది దాంట్లో? ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడానికి మనకు వస్తుంది. బల్బు వెలుగుతుంది కానీ ఏం కనపడదు. కనపడకుండా పెట్టుకున్నాం, అది నిద్ర తడుముకోకుండా ఉండడానికి. అయితే వాట్లు పెరిగిన 60 వాట్, 40 వాట్, 100 వాట్, వాట్లు పెరిగిన కొద్ది బ్రైట్నెస్ చెప్పండి. అది సన్నిధి అంటే అంటే ఆ స్థాయి, సన్నిధి యొక్క తీవ్రత స్థాయి. నువ్వు పెరిగిన కొలది కార్యాలు చెరడం చూస్తాను. కార్యాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. బలువు వెలుగుతుంది అంతే, ఉండేది వెలగడానికి. అది దేవుని బిడ్డ, దేవుని మందిరము, దైవ సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. ఆ ప్రెజెన్స్ నువ్వు అనుభవిస్తావు, ఫీల్ అవుతావు, నీకు అర్థమైపోతుంది, నీ అంతరంగంలో అర్థమైపోతుంది. ఎస్, గాడ్స్ ప్రెజెన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ సన్నిధి ఉంది. దాని ద్వారా వచ్చే మేలును అనుభవించిన రుచి చూచావంటే ఇక నువ్వు 100 కిలోమీటర్లను పరిగెత్తుకొని వచ్చేస్తావు. ఎందుకంటే అది ఎక్కడ దొరకదు కాబట్టి, దాని ద్వారా జరిగే కార్యాలు ఎక్కడ జరగవు కాబట్టి సోదరుడ సహోదరి, ఎన్ని శ్రమ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా, వ్యాపార ఒత్తిడి, బయట ప్రెషర్ ఎంతున్నా సరే, కుటుంబ ఒత్తిడి ఎన్నున్నా, సన్నిధిలో వస్తానే నీలో ఒక మార్పు వస్తుంది, నీ అంతరంగంలో మార్పు వస్తుంది. అది పరిస్థితిని మారుస్తుంది.